ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు చూస్తే నేపాల్ రెస్క్యూ విజయవంతం, చిక్కుకుపోయిన ఏపీ వాసులు తరలింపు పూర్తి, మానవ సరోవరం నుంచి వచ్చిన చివరి బృందం, కఠ్మండు నుంచి ఢిల్లీ మీదుగా 86 మంది హైదరాబాద్కు, మొత్తం 321 మందిని తీసుకొచ్చిన ప్రభుత్వం. నేటి నుంచి అసెంబ్లీ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు 10 రోజులు నిర్వహించే అవకాశం. బీఎస్సీ భేటీలో తుది నిర్ణయం. స్పీకర్, మండలి చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష. సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడాలి, సమాధానాలు సకాలంలో వారికి అందాలి. వైసీపీ సభ్యులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను గౌరవించుకున్న సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రండి, చర్చకు అవకాశం ఇస్తాం. స్పీకర్ అహం అడ్డొచ్చి అసెంబ్లీకి డుమ్మా. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స, క్యాబినెట్ ర్యాంక్, కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు. శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే, పార్టీ బలం ఆధారంగానే సమయం. జగన్ హోదా, బాధ వెనక కథ ఇది. అందుకే రానంటూ మారం. ఇంటి దగ్గరైతే సొంత మీడియా ముందు గంటల కొద్దీ ఉపన్యాసాలకు అవకాశం. ప్రశ్నలు అడిగేవారు ఉండరు, అడిగినా ఆయన జవాబు చెప్పరు. ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం, సంపన్న ఆరోగ్య సంతోష రాష్ట్రమే లక్ష్యం. మహిళే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. కార్పొరేట్లు కూడా డ్వాక్రా మొప్మాలే గ్రేడ్ తీసుకున్న రుణం టాంచనంగా కడతారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా, 5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు. 33% కోటాతో పెద్ద ఎత్తున వారిని నరేంద్ర మోదీ సభలోకి తేనున్నారు. నేను నిర్మలా ఎకనామిక్స్ చేశాం. స్వస్తి నారి సభలో సీఎం వ్యాఖ్యలు. స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభానికి ముందు వైద్య శిబిరాన్ని సందర్శించి చిన్నారికి చుక్కల మందు వేసిన సీఎం చంద్రబాబు. డబల్ ధమాకా, డబుల్ ఇంజన్ సర్కార్స్తో డబుల్ డిజిట్ గ్రోత్. పరిశ్రమల అభివృద్ధికి సరైన సమయం. దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తోంది. బీసీసీలకు, జేసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్. ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు. లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్. ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ. గంటలో గమ్యం చేరేలా విమానాశ్రయాలు. సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం. జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే. అవి బ్యాంక్ ఆఫీసులు కాదు, ఫ్యూచర్ రెడీ సెక్టర్. వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం. నిర్మలా 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది. 2 స్లాబులతో తగ్గనున్న భారం. దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం. పన్ను చెల్లింపుదారులను పెంచాం. జీఎస్టీ సంస్కరణల లక్ష్యం వికసిత్ భారత్. నిర్మలా సీతారామన్ వెల్లడి. బెంగళూరుకు బ్లాక్ బాక్ బాయ్ బాయ్. 9 ఏళ్లుగా గుంతల రోడ్లతో విసుగు. ఇంకో 5 ఏళ్లు పూడుస్తారన్న నమ్మకం లేదు. అందుకే వేరే చోటకి తరలిపోతున్నాం. సీఈఓ రాజేష్ యావాజీ సంచలన ప్రకటన. విశాఖ రావాలంటూ వెంటనే లోకేష్ ఆహ్వానం. స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది. గుణాత్మక మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మహిళలకు సురక్షితమైన నగరం కూడా. బ్లాక్ బాక్ను ఇక్కడికి మార్చే అంశాన్ని పరిశీలించాలని ఐటీ మంత్రి లోకేష్ వినతి. దీంతో కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. సిద్ధు ప్రభుత్వం వెంటనే స్పందించాలని పారిశ్రామికవేత్తల పిలుపు. గుంతలన్నీ నవంబర్లోగా పూడుస్తామని డీకే శివకుమార్ హామీ. అభివృద్ధిలో వేగం. ఏపీలో సానుకూల వాతావరణం. సమర్థ నాయకత్వంతో ముందుకు. చంద్రబాబు వల్లే 10 లక్షల కోట్ల పెట్టుబడులు. చేతల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. ఏపీ యూకే బిజినెస్ ఫోరం రోడ్ షోలో లోకేష్. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు. చిదిమేసిన టిప్పర్. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారును ఢీకొట్టిన టిప్పర్. కారులోని 7గురు దుర్మరణం. ఆసుపత్రిలోని బంధువు పరామర్శకు కొత్త కారులో వెళ్తుండగా ఘోరం. అదే ఆసుపత్రికి చివరకు విగతజీవులుగా చేరిన విషాదం. మాంసం ముద్రైన మృతదేహాల వెలికితీతకు గంట సమయం. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం. డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో కారును తొక్కేసిన టిప్పర్ హర్రర్. వాహనదారుల పాలిట మృత్యుకటలు. అధిక లోడు, మితిమీరిన వేగంతో భయోత్పాతం. రోడ్లపై అడ్డు అదుపు లేకుండా హల్చల్. చాలా బళ్ళు రాజకీయ నాయకుల చేతుల్లోనే. ఇజ్రాయిల్ ఆధీనంలోకి గాజా. ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం. వైమానిక దాడుల్లో పలు భవనాల నేలమట్టం. ఉధృతంగా భూతల దాడులు కొనసాగిస్తున్న వైనం.
తీర ప్రాంతాలకు తరలిపోతున్న గాజా వాసులు, 2 ఏళ్ల యుద్ధంలో 65,000కు చేరిన మృతులు, ఇజ్రాయెల్పై ఆంక్షల యోజనలో EU, త్వరలో బీసీ చట్టానికి తుది రూపం, స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు, బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం, యువగళం ఎన్నికల హామీలపై చర్చ, అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త, ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో ఆ పదం తొలగింపు, ఇకపై పట్టాభూమిగా పేర్కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు, సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలగిన కష్టాలు, ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతో పేర్లు, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు, అన్ని రాష్ట్రాల సీఈఓలకు లేఖలు, అస్త్ర సన్యాసం నిజమేనా, ఆయుధాలు వదిలేందుకు నక్సల్స్ సిద్ధమయ్యారా, ఏది అసలు ఏది నకిలీ, లేఖలపై ప్రజా సంఘాలు భిన్నాభిప్రాయాలు, మైండ్ గేమ్ అంటున్న పోలీసులు, చీలిక దిశగా మావోయిస్టు పార్టీ, సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వి రామారావు కన్నుమూత, 40కి పైగా విమర్శన పుస్తకాలు రచించిన ఎస్వి, తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాత్ర, ఫీజు కడితేనే సర్టిఫికేట్, ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం, విద్యార్థుల జీవితాలతో ఆటలు, సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్జీయూకేటీ, పీజీ అనుమతికి ఏఎన్యూ నో, ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం, ఇప్పటికీ 6 క్వార్టర్ల పెండింగ్, అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం, కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం, జగన్ విధానమే సమస్యకు కారణం, న్యూజివేడ్ IIITలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ సర్టిఫికేట్లు క్యాంపస్లోనే ఉండిపోయాయి. ఫీజు కట్టలేదని కారణంతో అధికారులు సర్టిఫికేట్లు నిలిపివేశారు. దీంతో ఆ విద్యార్థి ఉద్యోగం కోల్పోయే దుస్థితి ఏర్పడింది. ఇది ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, ప్రమాద గంటిక మేల్కోవాలిక. కాలేజీకి వెళ్ళే రోజుల్లో నిత్యం నాజుగ్గా ఉండేది. చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ముందే. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కుంగదీసింది. కూర్చుని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసనం, నిస్సత్తువ. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరిగింది. వ్యాయామాలు ఆరంభించినా ఫలితం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. ముందస్తు మధుమేహానికి జీవక్రియ రుగాత్మక మెటాబాలిక్ సిండ్రోమ్లో ఒకటి. ఇందులోనూ గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు. అలాగని నార్మల్గా ఉండవు. పరగడుపున 100, 125, భోజనం చేసిన 2 గంటల తర్వాత 140, 200. వీటిలో ఏ ఒక్కటున్నా ముందస్తు మధుమేహంగా నిర్ధారిస్తారు. హెచ్చరికలు వినండి. ముందస్తు మధుమేహంలో ప్రత్యేకించే లక్షణాలు ఏమీ ఉండవు. అయితే కొందరిలో కొన్ని హెచ్చరికలు, సంకేతాలు కనబడతాయి. వీటిని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షించుకోవాలి. కుటుంబంలో ఎవరైనా మధుమేహాలు ఉన్నట్లయితే అసలే తత్సరం చేయొద్దు. ఇవి ఆ సంకేతాలు: బొజ్జ భాగంలో కొవ్వు పోగవడం, శక్తి ఉత్సాహం సన్నగిలడం, ఏకాగ్రత జ్ఞాపక శక్తి తగ్గడం, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపించడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, స్వల్పంగా దిగులు, నీరసం, ముందుగానే బట్టతల రావడం. మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా. స్వస్తి నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో సమీకృత ఆరోగ్య విధానానికి శ్రీకారం చుట్టామన్న సీఎం. ప్రధాని మోదీ మహిళా పక్షపాతి. నిర్మలా సీతారామన్. విశాఖపట్నంలో బుధవారం జరిగిన స్వస్తి నారీ స్వస్తిక్ పరివార్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వేదికపై మంత్రుల సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్. కార్యసాధకుడు మోదీ 75వ జన్మదినాన శుభాకాంక్షల వెల్లవ. సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి, ప్రపంచ నేతలు. పేదలు, మధ్యతరగతి మేలు కోసం GST 2.0. ఆత్మనిర్భర్ భారత్కు ఇదో పెద్ద ఊతం. నవరత్నాల నుంచి ప్రజలకు పన్నుల ఉపశమనం. విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు. 20కి పైగా అంశాలపై చర్చకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన. శాసనసభకు దూరంగా వైకాపా. మండలికి హాజరవ్వాలని నిర్ణయం. బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రిమండలి భేటీ. అతివేగం, ఆపై రాంగ్ రూట్. నెల్లూరు జిల్లాలో 7 ప్రాణాలను చిదిమేసిన టిప్పర్. 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా ఘోరం. జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రండి. అందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే మీకు సమయం ఇచ్చి బాధ్యత నాది
అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే నైతిక హక్కుందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పోలవరం 23%, తోటపల్లి 95%, గుండ్లకమ్మ 98% పూర్తి. ఇంకా జీరోలోనే ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు. వివిధ దశల్లో విమానాశ్రయాలు నిర్మాణాలు. కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై గణాంక శాఖ నివేదిక. గ్రూప్ 1లో ఒక్క పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష. మెయిన్స్లో ఆంగ్లం, తెలుగు భాష సబ్జెక్టులు కలిపి 150 మార్కులకే. చట్టాల సిలబస్లో స్వల్ప మార్పు. సంస్కరణలపై ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు. పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక. ప్రముఖులతో సలహా మండలి. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సహకారంపై దృష్టి. లండన్లో మంత్రి లోకేష్. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం లండన్లో నిర్వహించిన కార్యక్రమంలో టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ హెడ్ యువర్షల్ అస్నిత్తో మంత్రి లోకేష్. ఇది ఈనాడులోని వార్తా విశేషాలు. ఇక సాక్షిలోని వార్తా విశేషాలు చూస్తే, పథకంపై నీరజ్ గురి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జువెలైన త్రో ఫైనల్లోకి భారత్ స్టార్. రెండో రోజు అదే జోరు. సెన్సెక్స్ లాభం 313 పాయింట్లు, 91 పాయింట్లు పెరిగిన నిఫ్ట్. కొందరినైనా జైలుకు పంపండి. పంట వ్యర్థాలను తగలబెడుతున్న కొందరు రైతులపైన జైలుకు పంపిస్తా, మిగతా వారికి భయం ఉంటుందని సుప్రీం వ్యాఖ్యానించింది. నవభారత్ బెదరదు. అణుస్త్రాలను నవభారతదేశం భయపడదని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. మసూద్ అజారే సూత్రధారి. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజారీదే కీలక పాత్ర అని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ స్పష్టం చేశాడు. ఈవీఎం బ్యాలెట్పై కలర్ ఫోటోలు. ఎస్ఐఆర్ చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్ లేఅవుట్లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది. బాకీలు బడాయిలే. బాబు సర్కార్ ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన కాంగ్. 2025-26 తొలి 5 నెలల్లో బడ్జెట్ గణాంకాల వెల్లడి. కేంద్ర గ్రాంట్లలో 16,055.44 కోట్ల తగ్గుదల. ఏకంగా 55,932 కోట్లకు పైగా అప్పులు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎగబాకడమే గాని తగ్గేది లేదు. హైకోర్టు అంటే లెక్కలేదు. మెరిట్ ఆధారంగా డీఎస్పీ పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. కోర్టు ఉత్తర్వులను కాదని అమరావతిలో వేడుకలకు ప్రభుత్వం సిద్ధం. సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు తరలింపునకు ప్రతి జిల్లాకు బస్సులు. ఇసుక మాఫియాకు 7 బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు. కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి. మృతువులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమాన సమీపంలో ఘటన. అసలు ఇసుక మాఫియా, ఆపై తప్పతాగిన డ్రైవర్. అందువల్లే ఘోర ప్రమాదం. ఆ టిప్పర్ టీడీపీ నేతదే కావడంతో కేసు తారుమారుగా యత్నాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు. పరారీలో అసలు డ్రైవర్, లొంగిపోయింది నకిలీ అని ప్రచారం. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. రాష్ట్రంలో కూటమి నిరంతర అరాచకంలో మరో కోణం ఇది. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలను విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారంగా అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని అమాయకులను చంపేసే స్థాయికి చేరింది. 30 నుంచి 40 టన్నుల లోడుతో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ మృత్యుశకటాలు మారాయి. ఇసుక గుంతల్లోకి పడి కొందరు ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు. అయినా ఏమాత్రం స్పందించని సర్కార్ పెద్దలు మీకింత మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం. కూటమికి కాసులు పోతున్న ప్రాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు. అధిక లోడు నిబంధనలు పాటించకుండా రవాణా.